హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటైర్కి సంబంధించిన బర్నింగ్ మెకానిజం మనకైతే స్టార్ట్ కావడం జరిగిందండి. సో దాని గురించి అయితే నేను మొత్తం కూడా వివరిస్తాను. అదేవిధంగా ఎవరి కాయిన్స్ బర్న్ అయ్యాయని మీకైతే కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం సార్ బర్నింగ్ మెకానిజం రావడం జరిగింది కదా, నా కాయిన్స్ ఏమైనా బర్న్ అయిపోయిన కంగారు పడుతున్నారండి. అలాగేం కాదండి, మన ఏం కాదు, ఎవరి కాయిన్స్ బర్న్ అవుతున్నాయో క్లారిటీగా మీకైతే నేను వివరిస్తాను. ఎందుకంటే మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఈ యొక్క యాప్ మనకి అప్డేటెడ్ వర్షన్ వచ్చిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత సప్లై అని ఒక రౌండ్ సర్కిల్, బర్న్ అని ఇంకో రౌండ్ సర్కిల్, టోటల్ మైనింగ్ అని ఇంకో రౌండ్ సర్కిల్ అయితే ఉందండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనకి ఇక్కడ మార్పు అనేది ఏ విధంగా ఉంది, అసలు ఏం జరిగింది అనేది మీకైతే క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్కి మెలకందాల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయనప్పుడైతే మరింతమందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా అయితేనండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సప్లై అని మనకి ఈ విధంగా ఒక రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది. దాని మీద మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితేనండి టోటల్ సప్లైలో ఏ విధంగా జరిగిందో తెలుసుకోవచ్చు, బర్నింగ్ కూడా ఎంత జరిగిందో తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలంటే ఆ సర్కిల్ మీద మీరైతే గట్టిగా ప్రెస్ చేయండి, తెలిసిద్ది. ఓకే, ముందు మనం రైట్ సైడ్ నుంచి వద్దాం. టోటల్ మైనింగ్ ఎంత, అసలు మొత్తం మైనింగ్ కాయిన్స్ ఎంత అంటే మన సప్లై ఎంత తెలుసుకుందాం. చూడండి ఇక్కడ మొత్తం ఎంత అండి, 2947 కోట్లు అండి. 2947 కోట్లు అయితే మన సప్లై అయితే పెట్టడం జరిగిందండి ఓవరాల్గా అయితే. కానీ ఇక్కడ చూడండి మనకి సప్లైలో ఎంత యూస్ చేయడం జరిగింది, ఇప్పటికే మనమైతే చాలా చాలా తక్కువ యూస్ చేసాం. కానీ మొత్తం మనకు మిగిలింది ఎంత అండి, చూడండి ఇక్కడ 2 కోట్ల, చూడండి సారీ అండి, 2800 కోట్లు అండి. 2800 కోట్లు అయితే మనకి ఇంకా సప్లై మిగిలితే ఉంది. ఇక్కడ చూడండి 2900 కోట్లు అయితే ఓవరాల్ సప్లై అయితే ఉంది. కానీ మనం అయితే ఎంత యూస్ చేసామనేది కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు బర్నింగ్ అనేది ఎంత ఉందో తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఎంత ఉందండి, 143,59,68,000 కాయిన్స్ అయితే బర్న్ అయిపోయాయి. 143 కోట్ల కాయిన్లు, 143 కోట్ల కాయిన్స్ అయితే ఇక్కడ బర్న్ కావడం జరిగిందండి. ఇది అసలు ఎందుకు బర్న్ కావడం జరిగింది, ఈ బర్నింగ్ బాక్స్ గురించి కూడా మనకు ప్రత్యేకంగా తెలియజేయడానికి ఆప్షన్ అనేది అసలు ఎందుకు ఇచ్చారు అని మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇది మనకు వచ్చిన అఫీషియల్ పోస్ట్ అండి. దీంట్లో ఏమో తెలుసుకుందాం. మైటైర్ అధికారిక ప్రకటన అంటే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి మొదటి పాయింట్ బర్న్ పూర్తయింది. మొదటి పాయింట్ బర్న్ అయితే మనకి కంప్లీట్ అయిందని చెబుతున్నారు. అంటే ఈ బర్నింగ్ మెకానిజం అనేది ఏ రోజుకి ఆ రోజు అలా జరగదండి, స్టెప్పుల వారీగా జరిగిద్ది అనమాట. దాంట్లో మొదటి దశ కంప్లీట్ అయిపోయింది. మొట్టమొదటి బర్నింగ్ పాయింట్ అయితే మనకి కంప్లీట్ అయిందని చెబుతున్నారు ఈ అప్డేట్లో అయితే. అందరికీ నమస్కారం, ఇది మైటైర్ బృందం. మొదటి పాయింట్ బర్న్ విజయవంతంగా పూర్తయిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సో మొదటి దశ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందని చెబుతున్నారు. ఈ బర్న్ అనేది ఆహ్వాన లింకుల ద్వారా ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళైతే 4500 కాయిన్స్ లేదనుకుంటే 9000 కాయిన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇది సైన్ అప్ బోనస్గా సంపాదించిన పాయింట్లకు లక్ష్యంగా చేసుకుంది. మరియు మైటైర్ ఈకో సిస్టంలో న్యాయమైన మరియు పారదర్శకత పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా సూచిస్తుంది. మనం ఒక ఫ్రెండ్ రిఫర్ చేసినట్లయితే ఇంకా అదేవిధంగా మనం ఎప్పుడైతే జాయిన్ అవుతాం మైటైర్లో 4500 కాయిన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు గమనించాలి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇది మనకి సైన్ అప్ అయినందుకు వచ్చి ఫ్రీ బోనస్ అండి. సో ఇలాగ వెళ్ళే వాళ్ళకి సైన్ అప్ బోనస్ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందాలంటే కాయిన్స్ మనకి కరెక్ట్గా అక్కడ అలొకేట్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఎవరైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా కాయిన్స్ని సంపాదించుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా కాయిన్స్ అనేది ఇవ్వకూడదండి. సో ఆ పాయింట్ గమనించాలి. సంపాదించిన పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. సో రెఫర్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి, జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇవ్వాలి కాయిన్స్ రూపంలో. ఇక్కడ చూడండి రాబోయే రెండవ బర్న్ బాట్లు లేదా ఆటోమేటెడ్ ప్రోగ్రాంల ద్వారా తవ్విన పాయింట్లపై అలాగే ఆ కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా రిఫరెన్స్ పాయింట్లపై దృష్టి పెడుతుంది. ఇప్పుడైతే మొదటి దశ కంప్లీట్ అయిపోయింది. పాయింట్ బర్నింగ్ సిస్టంలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ త్వరలోనే ఉంటుంది. రెండవసారి కూడా బర్నింగ్ మెకానిజం మనకైతే యాక్టివేట్ కాబోతుంది. అప్పుడేం జరిగిద్ది అంటే ఎవరైతే ఇక్కడ బాట్ అకౌంట్స్ ద్వారా మైనింగ్ చేసుకుంటారో, ఫేక్ అకౌంట్స్ ద్వారా మైనింగ్ చేసుకుంటారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క కాయిన్స్ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది అనేది చెబుతున్నారండి. సో ఇదైతే చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇంకా కింద మనం చూసినట్లయితే చట్టవిరుద్ధమైన లేదా దుర్వినియోగ కార్యకలాపాల ద్వారా పొందిన పాయింట్లు మాత్రమే ప్రభావితం అవుతాయని దయచేసి గమనించండి. సో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా బాట్స్ అకౌంట్ ద్వారా ఫేక్ అకౌంట్స్ ద్వారా చేసిన
మైనింగ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళవి మాత్రమే బర్న్ అవుతాయి. మన కాయిన్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం రియల్ హ్యూమన్స్ కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ అయితే కరెక్ట్‌గా చేసుకుంటున్నాము. మనమైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ చేయట్లేదు ఇక్కడ. సో, అందుకు మనకి ఇబ్బంది లేదండి. కానీ అలా చేసి చాలామంది కాయిన్స్ సంపాదిస్తున్నారు. చాలామంది అంటే కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారండి. సో, వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకు మాత్రమే ఈ ప్రభావం చూపుతుంది. దయచేసి మీరు అది గమనించాలి. మనకైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా అన్ని చట్టబద్ధమైన పాయింట్లు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రియల్‌గా జెన్యూన్‌గా మైనింగ్ చేసుకుంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాయిన్స్‌కి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. మీరు కంగారు పడవద్దని మనకైతే కొంచెం ధైర్యం చెబుతున్నారు సిస్టమ్ వాళ్ళైతే. యాప్‌లో ప్రదర్శించబడే బర్న్ మొత్తం ప్రతి గంటకు స్వయంచాలకంగా అప్డేట్ చేయబడతాయి, నవీకరించబడతాయి మరియు మైటర్ ఈకోసిస్టమ్ వ్యవస్థ అనేది హెల్తీగా ఉండాలి. అదేవిధంగా పారదర్శకంగా మరియు నమ్మదగినదిగా ఉండేలాగా మేము నిర్ధారిస్తూనే ఉంటాము. సో, చూడండి అక్కడ యాప్ ఓపెన్ చేసినంత మనకి బర్నింగ్ అనే ఒక సర్కిల్ అయితే ఉంది. దాని గురించి మీకు ఎప్పుడే చెప్పాను. 143 కోట్ల కాయిన్స్ అయితే బర్న్ అయిపోయినాయి. చూసారు కదా! 143 కోట్ల ఫేక్ కాయిన్స్ 143 కోట్ల ఫేక్ కాయిన్స్ అయితే మన వాళ్ళు మైనింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క యాప్‌ని ఎవరైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారో ఔటర్స్, మన వాళ్ళంటే మన వాళ్ళు కాదండి. ఈ యొక్క యాప్‌ని వాడేవాళ్ళైతే మైనింగ్ చేసుకున్నారు. అది జెన్యూన్‌గా కాదు. ఫేక్ అకౌంట్ల ద్వారా లేదనుకుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన కాయిన్స్ మాత్రమే బర్న్ కావడం జరిగింది. మన కాయిన్స్ ఒక్కటి కూడా బర్న్ అవ్వలేదు. ఎందుకంటే మనం రియల్ హ్యూమన్స్ కాబట్టి జెన్యూన్‌గా మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి వేషాలు మనం వేయట్లేదు కాబట్టి దాన్ని బట్టి మనకైతే ఇబ్బంది లేదండి. మీ నిరంతర మద్దతు మరియు భాగస్వామ్యానికి మేము నిజంగా అభినందిస్తున్నాము. కలిసి మనం న్యాయమైన మరియు విలువ ఆధారిత నెట్వర్క్ను నిర్మిస్తూనే ఉంటాము. మైటర్ బిల్డింగ్ ట్రస్ట్ క్రియేటింగ్ వాల్యూ. సో, చూడండి మైటర్ అంటే బిల్డింగ్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకాన్ని తయారు చేస్తుంది లేదంటే నిర్మిస్తుంది. క్రియేటింగ్ వాల్యూ ఒక గొప్ప వాల్యూని అయితే క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. దేనికండి? మన కాయిన్కి వచ్చేసి, మైటర్ కాయిన్కి వచ్చేసి. సో, ఈ విధంగా మన వాళ్ళైతే ముందుగానే జాగ్రత్త పడి ఫేక్ అకౌంట్ హోల్డర్కు కాయిన్స్ రాకుండా జాగ్రత్త అయితే పడుతున్నారు. ఎందుకంటే ఆ కాయిన్స్ మనకి మాత్రమే చెందాలని వాళ్ళైతే తాపత్రయపడుతున్నారండి. సో, ఎవరికి పడితే వాళ్ళకి చెందకూడదు. మరీ ముఖ్యంగా ఫేక్ అకౌంట్ హోల్డర్స్కి ఖచ్చితంగా కాయిన్స్ అయితే వెళ్ళకూడదు అని వీరి యొక్క పాయింట్ అండి. సో, అందుకే ఈ యొక్క బర్నింగ్ పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మంచి ఆప్షనా చెడ్డ ఆప్షనా అంటే ఖచ్చితంగా మంచి ఆప్షనే. సో, అలా బర్న్ అయిపోతేనే కదా రియల్ వ్యక్తులకి ఫేక్ వ్యక్తులకి తేడా తెలిసేది. సో, మనం నిజంగా మైనింగ్ చేసుకుంటాం రెగ్యులర్గా, మనకి వాళ్ళకి తేడా లేకుండా పోద్ది కదా సేమ్ కాయిన్స్ ఉంటే. సో, అలా జరగకుండా ఇద్దరికి వ్యత్యాసం అనేది ఈ విధంగా చూపిస్తారన్నమాట. కాబట్టి ఈ మెకానిజం అయితే మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే మీరు గమనించాలి. అందుకే ఇక్కడ బర్న్ అనే బాక్స్లో అయితే మొత్తం ఇచ్చారు. ఇక్కడ 1.436 బిలియన్ అంటే 143 కోట్ల కాయిన్లు అయితే ఇక్కడ మొత్తం బర్న్ కావడం జరిగింది. మైనింగ్ టోటల్గా చూసినట్లయితే సప్లై వచ్చేసండి ఇక్కడ చూడండి. మన సప్లై ఓవరాల్గా అయితే 2800 కోట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ బాక్స్లో అయితే. టోటల్ మైనింగ్ అయితే ఇక్కడ చూడండి సేమ్ అది ఇది మనకి కలిపేస్తే టోటల్ మైనింగ్ అయితే అవుతుంది. కానీ ఒరిజినల్ సప్లై అయితే మనకి ఫస్ట్ బాక్స్లో ఉంటుందండి. ఇది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనం అందరం మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఈ కౌంటింగ్ అనేది తగ్గుతూనే వెళ్తుంది. భవిష్యత్తులో పెరగదండి, ఇది ఎప్పటికీ పెరగదు, తగ్గుతూనే వెళ్తుంది. సో, ఖచ్చితంగా వీరైన వాళ్ళందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి, ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను లెవెల్ 9లో ఉన్నానండి. 904 EXP పాయింట్స్ ఉంటే మనం లెవెల్ 9 కంప్లీట్ అయిపోద్దంట. సో, లెవెల్ 10కి అయితే వెళ్ళొచ్చు ఆ తర్వాత. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకో 649 EXP పాయింట్స్ అయితే కావాలి. సో, మీరు ఇక్కడ యాడ్ బూస్టర్ చూడడం ద్వారా అయితే 20 EXP పాయింట్స్ అయితే వస్తాయండి. సో, అవకాశాన్ని అయితే మీరు కూడా వినియోగించాలని కోరుకుంటున్నాను. సో, ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది భవిష్యత్తులో కూడా ఉండదు. మైనింగ్ అయితే అద్భుతంగా మన వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉందండి. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఇంకా దాంతోపాటు డైలీ అటెండెన్స్ ఈవెంట్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఉంటుంది ఈ యొక్క అటెండెన్స్ ఈవెంట్ అనేది. ఇది ఫాలో అవ్వడం ద్వారా ప్రతిరోజు కూడా 500 కాయిన్స్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. సో, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. కాబట్టి దీని గురించి అయితే మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఆ యొక్క వీడియోని మన కమ్యూనిటీ సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.